అత్తా కోడళ్ళు 1948 ఫిబ్రవరి చందమామలోనిది. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం. పెద్దవాడు కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనం అంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాలితనం ఆ చుట్టుపక్కల అంతా పేరు మోగిపోయింది. ఇలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని రప్పించుకొని పెత్తనం సాగించాలని ఆమెకు తొందరగా ఉండేది. కానీ ఆ గయ్యాలికి తమ పిల్లని కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నించింది, కానీ ఒక్కరూ తమ పిల్లని ఇస్తామని ముందుకు రాలా. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లోనే ఒకరు తమ పిల్లని ఇవ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లని చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లని చూసుకొని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినడానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను అప్పడాల పిండి అంటేను తగని ఇష్టమండి. ఇప్పటికీ నేను ఎప్పుడైనా అప్పడాలు ఒత్తుదామని పిండి దగ్గర పెట్టుకొని కూర్చుంటే అటొచ్చి కాస్త ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండైనా కాజేసి తింటుంది అని చెప్పింది ఆ కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కనే నుంచొని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది గామాలు అని మురిసిపోయింది ఆమె. ఒక సుముహూర్తాన వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాలిదో అంత పీనాసు కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను, కొడుకు, కూతురు రోజు ఆవకాయ వేసుకొని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక్క పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పువ్వులు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడితో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలి చస్తుండేది. పాపం ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలాగే ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతోంది కోడలు. ఇలా 4 ఏళ్ళు గడిచినాయి. విధవరాలి కూతురికి కూడా పెళ్ళిడి వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఆ సంబంధం కుదిరింది. పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్ళి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్ళికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా. అందుచేత కోడలు ఆ 2 రుచి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాలి పట్టుదల. ఆ రోజు చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకొని అత్త తనే స్వయంగా ఆవకాయ ఊరబెట్టింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టె పెట్టుకుంది. ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడితో ఇలా మాట్లాడుతోంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాతిదేంటండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి ఆ పని నాకు అప్పచెబితే నేను ఎక్కడ రుచి చూస్తానోనని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టిందండి. రేపు అప్పడాలు వత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండంటే తగని ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమో అని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేస్తే తర్వాత ఒక్క పిసరైనా నాకు మిగలదండి. ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలీదు, నీ ఇష్టం వచ్చినట్లుగా అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయం దోచిందండి. అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్న నెక్కు కట్టించింది కదా. అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కొని ఉండకపోదు. ఆ పిండి గీక్కొని తింటాను. ఇంతకు తప్ప నాకు పిండి దొరికే మార్గమే కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఈ సంభాషణ అంతా ఆ పక్క వసారాలో పడుకున్న అత్త విన్నది. ఆరుదిని తస్సాగొయ్యా, ఇదా దీని ఆలోచన? నేనేనా అంత తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రే అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు నేనే కడిగి పారేస్తాను.
ఇంకా అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పిసినారిది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుక్కుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది ఆమెకి. అలా గీకుతూ ఉండగా పిండి రాకపోగా ఆ రోటి గతుకుల్లో గోరు పట్టుకొని చిగురు కంటి గబగబా మంట పట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి, రోట్లో పిండి కాస్త నేనే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అనే ఆలోచన తట్టింది ఆ అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టినంత సంతోషంలో అత్త తల ఒక్కసారిగా రోట్లో దూర్చింది. అసలే బోడి తలేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాపం ఏం చేస్తుంది, పోనీ అరుద్దామంటే దవడలు కదపడానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది ఆమె. కానీ ఎవరు విన్నారు ఆమె మూలుగు? కొడుకో కోడలు గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుతుంది అనగా పాచి పని చేసే ఏనాది సుబ్బమ్మ, అమ్మగోరు అంట్లేయండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూసి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. అప్పుడు ఆ సుబ్బమ్మ, అయ్యగోరు మీరొక్క పాలిగా ఎగిరి అమ్మగోరి నడ్డి మీద సతికిల పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా అత్త అవతల పడింది. మొహం వాపు, నడ్డి తీపుతో పెళ్ళైపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పెట్టుకు పడుకుంది. నాడు అత్తలు కోడలను పెట్టిన తిప్పలు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.